ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ను ఉద్దేశించి ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకోవడంతో భారీ క్యూలైన్లు కూడా కనిపించాయి. సెలబ్రిటీలు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. క్యూలైన్లలో నుంచొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణీత, తల్లి శాలినితో కలిసి జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, పలువురు టాప్ స్టార్లు కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం ఆయన ధరించిన షర్ట్. పోలింగ్ డే రోజున ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకుని వచ్చి ఓటు వేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పోలింగ్ డే రోజున జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ లో కనిపించడం వెనుక రాజకీయ కారణం ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బ్లూ షర్ట్ వేసుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ సిగ్నల్ ఇచ్చారంటూ నెటిజన్లు ఎక్స్ లో షేర్ చేస్తుండటంతో ఇటు సోషల్ మీడియాతో పాటు అటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లోనే కనిపించారని, ఇలాంటి ప్రచారం అర్ధరహితమని మరికొందరు ఫ్యాన్స్ వాదనలు కొట్టిపడేస్తున్నారు. మొత్తానికి ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రెండ్ అవుతున్నారు. కానీ దీని వెనుక కథ ఏంటన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల గురించి, పార్టీల గురించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఫ్యాన్స్ కు ఎలాంటి సిగ్నల్స్ కూడా ఇవ్వలేదని క్లియర్ కట్ గా అర్థమవుతోంది.